ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ శ్రమల కాల దినాలలో ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు చేరుతున్నాం. ప్రభువా, మీ వాక్యము జీవము గలది. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయాలను తెరవండి. మీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనమని యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లెంట్ దినాలలో దేవుని సన్నిధిలో గడపడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ రాత్రి సమయము మనము ధ్యానించబోయే వాక్యము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఈ మాటలు సాక్షాత్తు యెహోవా దేవుడు పలికినవి. మన జీవితాల్లో మనము ఎవరిని ఘనపరుస్తున్నాం? మన ధనాన్ని, మన హోదాను, లేక లోకాన్న దేనిని మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవునిని మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈ లెంటి కాలం మనల్ని మనము పరీక్షించుకోవడానికి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తిరిగి ఆయనకు అప్పగించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రియులారా, దేవుణ్ణి ఎవరైతే ఒప్పుకొని ఆయనను ఘనపరుస్తారో వారు వారి జీవితంలో గొప్ప స్థానంలో ఖచ్చితంగా ఉంటారు. ఎవరైతే దేవుని మాటను ఎత్తడానికి కూడా ఆలోచిస్తూ జీవిస్తుంటారో వారి జీవితంలో వారెన్ని ప్రయత్నాలు చేసినా, ఒకవేళ డబ్బులు, ఆస్తులు సంపాదించవచ్చేమో, కానీ వారికి గౌరవము ఉండదు. వారికి సమాజంలో అవమానమే కలుగుతుంది, తృణీకరింపబడతారు. ఈ రాత్రిన యేసయ్య నా దేవుడని మాట్లాడుటకు, చెప్పుటకు కొందరు సిగ్గుపడుతుంటారు. దేవుని వాక్యమును మోయడానికి, చేతిలో పట్టుకోవడానికి వారికి ఏదో పరువు పోతున్నట్లు ఉంటుంది. అప్పుడు వారి జీవితంలో వారు తృణీకరమును తప్పక చూస్తారు. ఎవరి కోసమైతే దేవుని కాదు అనుకున్నారో, ఎవరి కోసమైతే దేవునికి గౌరవము ఇవ్వడము లేదో, వారే వారిని మోసము చేసే రోజు వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బాగానే ప్రార్థనలు చేస్తారు. నాకంటే గొప్ప భక్తిపరుడు లేడు అని అంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు యేసయ్యకు అసలే సంబంధము లేదు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. దేవుని ఘనపరచడం అంటే ఏంటి అంటే, కనబడ్డ వారందరికీ దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో అని చెప్పడము కాదు. మనము మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కనపరచాలి. మనము దేవుని బిడ్డలము అని నలుగురికి తెలిసేలా మన జీవితం ఉండాలి. మన యొక్క వస్త్రధరణ కావచ్చు, మనము మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మన యొక్క జీవన విధానము కావచ్చు, దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కానీ దేవుణ్ణి అవమానపరిచేదిగా అస్సలు ఉండొద్దు. ఎవరైనా మనల్ని చూస్తే వీళ్ళు నిజమైన క్రైస్తవులు అనాలి, కానీ వీళ్ళేమి క్రైస్తవులు అని మనల్ని బట్టి మాట్లాడొద్దు. అనగా ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనమెక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మనము దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన్ని మోయాలి. అనగా ఈ లోకంలో మనము చూస్తే చాలామంది వారు ఉద్యోగము చేస్తున్న కంపెనీని గురించి గొప్పగా చెప్తారు, లేదా నేను ఈ పని చేస్తున్నాను అని గర్వముగా చెప్పుకుంటారు. వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే వారి దృష్టిలో వారికి విలువ అనిపిస్తుందో దానినే వారు మాట్లాడతారు. కుమారుడు
గొప్పగా ఉన్నాడు అంటే తల్లిదండ్రులు ఎంత గొప్పగా మాట్లాడతారో కదా, అలాగే మనము మన దేవుని గురించి గొప్పగా మాట్లాడాలి. ఆయన మన జీవితంలో చేసిన కార్యములను మనము చెప్పడానికి అస్సలు సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఆయన లేకపోతే మనము లేము. ఆయన ఇచ్చింది ఈ జీవితం, ఆయన ఇచ్చిందే ఈ కుటుంబం. ఆయన ద్వారా వచ్చిన వారే బంధువులైనా స్నేహితులైనా ఆయన ఉండడము వలననే వీరందరూ నీతో నాతో ఉన్నారు, నీ చుట్టూ నా చుట్టూ మన చుట్టూ ఉన్నారు. ఒకవేళ దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదింపబడకపోయి ఉంటే, ఒకవేళ భయంకరమైన ప్రమాదములో నుండి రక్షింపబడకపోయి ఉంటే, ఒకవేళ నీకున్న బలహీనత నుండి అనారోగ్యము నుండి నీవు స్వస్థత పొందకపోయి ఉంటే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకో. వీళ్ళెవ్వరూ ఉండరు. ఎవరి కోసమైతే నువ్వు దేవుని కృపను పక్కన పెడుతున్నావో వారు నీతో ఉండరు, వారిని నీవు చూడలేవు. యేసయ్య గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు అందరూ కూడా ఆ మార్గంలో బట్టలు పరుస్తూ వస్తున్నారు. అందరూ గాడిదను కూడా ప్రత్యేకంగా చూశారు. దానికి ఆ ఘనత ఎలా వచ్చింది అంటే యేసయ్యను మోయడం వల్లనే కదా. ఆ గాడిద లేదు, నేనేసయ్యను ఎక్కించుకోను, మొయ్యను, నాకు సిగ్గు అంటే దానికి ఆ ఘనత రాకపోయేది. యేసయ్య దిగిపోయాక కూడా మిగతా గాడిదలు దానికి ఎంతగా విలువ ఇచ్చి ఉండొచ్చు కదా. అవును ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో కూడా దానియేలు జీవితాన్ని గమనిస్తే ఆయన పరాయి దేశములో కష్టకాలములో ఉన్నప్పటికీ దేవునిని ఘనపరచడము మానలేదు. రాజు ఆజ్ఞకు భయపడకుండా దేవునికివ్వాల్సిన ప్రార్థనాపూర్వకమైన ఘనతనిచ్చాడు. ఫలితము ఏమిటంటే దేవుడు దానియేలును సింహాల బోనులో నుండి రక్షించడమే కాకుండా ఆ అన్య సామ్రాజ్యములోనే అత్యున్నత స్థానములో ఉంచి ఘనపరిచాడు. అదే విధముగా ఏలీ కుమారులు దేవుని బలులను తృణీకరించినప్పుడు వారు నాశనమయ్యారు. మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యాన్ని, ఆయన సన్నిధిని తృణీకరిస్తే మనము దీవించబడలేము. కానీ కష్టాల్లో కూడా ప్రభువా నీవే నా సర్వస్వము అని ఆయన్ని ఘనపరిస్తే ఆయన మిమ్మల్ని హెచ్చించడము ఖాయము. అవును, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లేకుండా నువ్వు లేవు. ఆయనను ఘనపరిచే విషయములో, ఆయనను ఒప్పుకునే విషయములో, ఆయన సేవకు నీవు సహాయము చేసే విషయంలో సిగ్గుపడవద్దు. అల్పమైనవి దేవునికి కేటాయించవద్దు, ఘనమైనవే దేవునికివ్వాలి. నువ్వెక్కడున్నా నా యేసయ్యను బట్టే నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలగాలి. అంతేకాని నేను దేవుని తృణీకరించి జీవిస్తాను అంటే బహుశా నీవు జీవిస్తావేమో, కానీ ఆ జీవితానికి విలువ ఉండదు. ఆ జీవితము ఉపయోగము లేనిది. నీవు ఈ లోకములో అభివృద్ధి చెందాలి, నీకు ఘనత రావాలి అని నువ్వు ఆశపడితే నువ్వు చేయాల్సింది చాలా సాధారణమైన విషయం. ప్రతి చోట నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా దేవుని ఘనపరచు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను ఘనపరిచేలా దేవుడు చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ హృదయంలో ఒక తీర్మానము చేసుకోండి. ప్రభువా, నా మాట ద్వారా, నా క్రియ ద్వారా, నా జీవితము ద్వారా నిన్ను ఘనపరుస్తాను అని చెప్పండి. ఈ లెంట్ దినాలలో ఆయన పడిన శ్రమలను ధ్యానిస్తూ, ఆయన శిలువ త్యాగానికి విలువనిస్తూ దేవుణ్ణి ఘనపరుద్దాం. మీరు దేవునిని ఘనపరిస్తే మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలను, మీ భవిష్యత్తును ఆయన ఘనపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు, మీ కుటుంబాలు, మీరు చేసే పని ఘనపరచబడేలా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కొద్ది నిమిషాలు మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా మీ రెండు చేతులను ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ
మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని మీరు సెలవిచ్చిన మాట మా హృదయాల్లో నాటబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ లెంట్ దినాలలో మా శ్రమలను కాదు కాని మా కోసము మీరు సిలువలో పడిన శ్రమలను ధ్యానించే కృపను మాకు దయచేయండి. అయ్యా, మా జీవితాల్లో మీకివ్వాల్సిన మొదటి స్థానాన్ని లోకానికి ఇచ్చి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా మాట ద్వారా, మా ఆలోచన ద్వారా, మా ప్రతి క్రియ ద్వారా మిమ్మల్ని మాత్రమే ఘనపరిచే బిడలుగా మమ్మల్ని మలచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక మానసిక రుగ్మతులతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, మా దేశానికి వెన్నుముకగా ఉన్న రైతులను దీవించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలము దయచేయండి. సకాలంలో వర్షాలు కురిపించి పండించిన పంటలు చేతికి వచ్చేలా మీ కృపను చూపండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉండి అలసిపోయిన బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. వారి యోగ్యతకు తగిన ఉన్నతమైన ఉద్యోగ ద్వారాలను తెరిచి వారిని ఘనపరచండి. అయ్యా, పరీక్షలు రాస్తున్న, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి. వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. అయ్యా, వారు ఉన్నతమైన ఫలితాలతో విజయం సాధించేలా తోడుగా ఉండండి. దేవా, అప్పుల బాధతో, ఆర్థిక సంక్షోభముతో సతమతమవుతున్న కుటుంబాలను కనికరించండి. వారి అవసరాలన్నీ మీ ఐశ్వర్యం నుండి తీర్చి వారికి నెమ్మదిని ప్రసాదించండి. దేవా, మా దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మీ రక్షణ కంచెను వేయండి. వారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించి వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, బిడ్డల కోసము కన్నీరు కారుస్తున్న తల్లులను దర్శించండి. అబ్రహాము, సారాను దర్శించిన దేవుడవు, హన్నా ప్రార్థన విన్న దేవుడవు. వారి గర్భాలను తెరిచి సంతోషకరమైన గర్భఫలాన్ని ప్రసాదించి వారి నిందలను తొలగించి బిడ్డలను సంతోషపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, పరిచర్య చేస్తున్న మీ సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. వారి పరిచర్యలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి వారి అవసరాలను తీర్చి మీ ఆత్మతో వారిని నింపి వాడుకొనమని వేడుకుంటున్నాం. దేవ, ప్రత్యేకముగా ఈ రాత్రి పరాయి దేశంలో ఉండి కష్టపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారుంటున్న దేశంలో నా తండ్రి, అయ్యా, నీకు బిడ్డలు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి తండ్రి. ప్రత్యేకముగా అరబ్ దేశాల్లో ఉంటూ తమ అకామా మరియు వీసా సమస్యల కోసం ఎదురుచూస్తున్న నా ఆధ్యాత్మిక సహోదరి సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. అధికారుల దయ వారిపై ఉండునట్లు చేసి వారి పత్రాల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా మీ అద్భుతాన్ని చేయండి. వారి ప్రయాణాలను, పనులను సఫలము చేయండి. దేవా, ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని వారి ఆశను తృప్తిపరచమని వేడుకొంచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతి సమాధానాలు కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని నీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యక్తిగత ప్రార్థన విన్నపాలను ఆలకించి ఈ రాత్రి వారికి నెమ్మదైన నిద్రను, శాంతిని ప్రసాదించండి. దివారీతిగానే ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి మీ చిత్తమైతే
మీ రాకడ ఆలస్యమైతే రేపటి నూతన దినాన్ని మీ కృపలో చూసే భాగ్యము దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మీ జీవితంలో ఫలించాలని ఆశిస్తున్నాను. మీరు దేవునిని ఘనపరిస్తే ఆయన మిమ్మల్ని ఖచ్చితముగా హెచ్చిస్తాడు. ఈ వాక్యము మీకు దీవెనకరముగా ఉంటే మీ సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రియులారా, మీకేదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి. మీ కొరకు భారము కలిగి నేను ప్రార్థిస్తాను. నా వాట్సాప్ నంబర్ 8456503760 8465037607. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక.